సిద్దిపేట జిల్లాలో ఇటీవల జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి రమేష్ అందిస్తున్న జిల్లా సమాచార నివేదిక. ఈ నెల 5వ తేదీ నుంచి 5 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చురుగ్గా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ముందుగా సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలో జరిగిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల జిల్లాలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు 437 కోట్ల రూపాయలు కేటాయించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ప్రధాన కాల్వల భూసేకరణ వంటి అంశాలు పెండింగ్లో ఉన్నందున పెండింగ్ పనులు వేగం పుంజుకుంటున్నాయి. హుస్నాబాద్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాలకు గోదావరి జలాలు అంది బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే కుడి, ఎడమ కాల్వల ద్వారా మొత్తం 1,06,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 58,000 ఎకరాలు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 48,000కు పైగా ఎకరాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 2వ విడత హాఫ్ మారథాన్ ఉత్సాహంగా జరిగింది. గత ఏడాది ఆగస్టు 6న మొదటి విడత హాఫ్ మారథాన్ జరిగింది. మెదక్ లోక్సభ సభ్యులు రఘునందన్ రావు, శాసనమండలి సభ్యులు రఘోత్తం రెడ్డి జెండా ఊపి ప్రారంభించిన ఈ మారథాన్లో వివిధ ప్రాంతాలకు చెందిన వృద్ధులు, మహిళలు, యువత, చిన్నారులు సుమారు 3,000 మంది పాల్గొన్నారు. డయాబెటిక్ ఇండియా, హెల్త్ ఇండియాగా మారాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం గంటసేపు క్రీడా మైదానంలో ఉండాలని రఘునందన్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా మధుమేహ పీడితులు గణనీయంగా పెరుగుతున్నారని, దీని నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉన్న మార్గం క్రీడలేనని చెప్పారు. సిద్దిపేట కమిషనరేట్ వ్యాప్తంగా గత నెల 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు 10వ విడత ఆపరేషన్ ముస్కాన్ జరగ్గా 143 మంది పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులు, సమీప బంధువులకు అప్పగించారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా జిల్లా బాల సంక్షేమ సంఘం, కార్మిక, విద్య, వైద్య, పోలీసు విభాగాల అధికారులు, సిబ్బంది కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 143 మంది పిల్లలను ఆపరేషన్ ముస్కాన్లో రక్షించినట్టు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలియజేశారు. బాల కార్మికులతో పనిచేయించుకుంటున్న యజమానులపై 11 కేసులు నమోదు చేసినట్టు అనురాధ చెప్పారు. ఇసుక బట్టీలు లాంటి చోట్ల పనిచేస్తూ ఉండడంతో పాటు రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలు కూడా వీరిలో ఉన్నారన్నారు. వారి తల్లిదండ్రులు, సమీప బంధువులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏ రోజైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా బాల కార్మికులతో పనిచేయించినట్లు కనిపిస్తే వెంటనే 100కు డైల్ చేసి గాని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్కు గాని సమాచారం అందించాలని అనురాధ ప్రజలను కోరారు. సిద్దిపేట జిల్లా మహిళా శిశు సంక్షేమ విభాగం ఈ నెల మొదటి వారంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించింది. అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటే ఇతివృత్తంతో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శిశువుకు పుట్టిన వెంటనే ముర్రుపాలను అందించాల్సిన అవసరాన్ని, 6 నెలల వరకు కేవలం తల్లిపాలనే ఆహారంగా అందించడం, 2 ఏళ్ల వరకు తల్లిపాలను కొనసాగించడం లాంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం కింద మొదటి విడతలో 1,00,000 రూపాయల వరకు రుణాలున్న 53,127 మంది రైతులకు 290 కోట్ల రూపాయల మేర పంట రుణాలను మాఫీ చేసినట్టు జిల్లా అధికారులు చెప్పారు. 2వ విడతలో 1,50,000 రూపాయల వరకు రుణం ఉన్న 32,000 మంది రైతులకు 279 కోట్ల 33 లక్షల రూపాయల మేర రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీలో ఏవైనా సమస్యలొస్తే పరిష్కరించడానికి వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి తెలియజేశారు.